అంటే చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా పేరు ప్రఖ్యాతలు గడించిన సిటీ. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ప్రత్యేక గుర్తింపు. మరి అంతటి గుర్తింపు పొందిన జంట నగరాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. కనీస సౌకర్యమైన బస్టాపుల్లో కూర్చునే పరిస్థితి కూడా లేదు. బస్టాపుల్లో నెలకొన్న సమస్యలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే ఇదేనేమో. పేరుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. అభివృద్ధిలో పరుగులు పెడుతుందనే పేరు. సరిగా చూస్తే సిటీలో కనీస సౌకర్యాల కరువు. రోజు సిటీ బస్సు కోసం వెయిట్ చేసి బస్సులు ఎక్కితే అప్పుడు వాస్తవ పరిస్థితి తెలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నగరంలోని బస్ స్టాప్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. చెత్తా చెదారం, పడిపోయిన బల్లలు, పక్కనే కరెంటు వైర్లు దర్శనమిస్తున్నాయి. బస్టాపుల్లో కనీస వస్తువులు కరువై జనం అవస్థలు పడుతున్నారు. కనీసం కూర్చునేందుకు కూడా వీలు లేని దుస్థితిలో బస్టాపుల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. దుమ్ము ధూళి మధ్య బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు బస్టాప్లో ఊసే లేదు. వర్షానికి తడుస్తూ ఎండల్లో నిలబడే ఉండాలని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఎన్నిసార్లు చెప్పి విసిగెత్తిపోయాం పబ్లిక్. అందుకంటే వేరే ఏం లేదు. గెలిచేదాకానేమో జనం చుట్టూ తిరుగుతారు, గెలిచాక జనం నెత్తినెక్కుతారు వీళ్ళు. అంతే. వర్షం వచ్చినా ఇదే బతుకు, ఎండైనా ఇదే, చలైనా ఇంతే. నేను దాదాపు ఇక్కడ నుంచి 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి బస్ స్టాప్ లేదు ఇక్కడ. 10 ఇయర్స్ నుంచి ఇంతే. ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేస్తున్నామని హడావుడి చేస్తున్న అధికారులు మామూలు బస్ స్టాపులను అసలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంత ఖర్చు పెట్టి ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో అవి నిరుపయోగంగా మారాయి. లక్షలు ఖర్చు పెట్టి ఏసీ బస్ స్టాప్లు నిర్మించే బదులు సాధారణ బస్ స్టాపుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. దీప్తి శ్రీనగర్ బస్ స్టాప్ ఇది. ఇక్కడ బస్ స్టాప్ అంటే అసలు లేదు. మనము ఎండలో ఇక్కడ నిల్చోవాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం కూడా వస్తుంది. మనం ఇక్కడ నుంచి హైటెక్ సిటీ రోజుకి వెళ్తాము, చాలా ప్రాబ్లం వస్తుంది. దుమ్ము ధూళి అవన్నీ వస్తాయి. సో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ చోట్ల పెట్టారు కదా, ఇక్కడ కూడా బస్ స్టాప్ కావాలి. అన్ని చోట్ల డెకరేషన్ చేశారు, అన్నీ చేశారు. ఈ దీప్తి నగర్లో ఏమీ లేదు. నుంచోనాక ఎండ, వర్షం వస్తే తడిసిపోతాం. ఇంకా అంతా పొల్యూషన్ ఫుల్. అన్ని చోట్ల గ్లాసులు పొల్యూషన్ లేకుండా చేశారు హౌసింగ్ బోర్డులో. ఇక్కడ ఎందుకు చేయకూడదు? చెప్పినా ఎవడ పట్టించుకుంటాడు? ఆడి చేయాలని ఉంటే సాయంకాలం చేసేస్తారు ఇక్కడ. ఇదిలా ఉంటే బస్ స్టాపుల్లో సమాచారం కోసం బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఆ బోర్డుల్లో ప్రైవేటు వ్యక్తులు అడ్వర్టైజ్మెంట్ పేపర్లు అంటించినా పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అడ్వర్టైజ్మెంట్ బోర్డులను మాత్రం ఎప్పటికప్పుడు మార్చడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడంపై పెట్టిన దృష్టి ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో కూడా పెడితే బాగుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో సిటీ బస్సుల కోసం గంటల కొద్దీ వెయిటింగ్. ఒకవేళ బస్సు వచ్చినా ఫుడ్ బోర్డు ప్రయాణం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే సీన్. సరిపడే బస్సులు లేక నగరవాసులు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల పరిస్థితిపై మా ప్రతినిధి నుమాన్ మరింత సమాచారం అందిస్తారు. సర్కారీ బస్సుల్లో సర్కస్ ఫీట్లు నగర ప్రజలకు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా రష్ ఉండేటటువంటి సారథి స్టూడియో దగ్గర ఉన్నటువంటి మైత్రివనం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎక్కడానికి కూడా వీలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ మహిళలు సైతం అంతా కూడా ఓవర్లోడెడ్ బస్సెస్ తో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, అందరూ కూడా వేలాడుకుంటూ వెళ్తున్నారు. సామర్థ్యానికి మించి బస్సుల్లో ఎక్కించుకోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో వెళ్ళేటటువంటి బస్సెస్ కొండాపూర్ కానివ్వండి, అదేవిధంగా మైత్రివనం నుంచి వెళ్ళేటటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా
చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి క్యాడర్లో కూడా ఇక్కడ నుంచే బస్సెస్ ఎక్కువగా వెళ్తుండడం మనం చూడొచ్చు. ఇక్కడ బస్సెస్ రూట్ అంతా కూడా ఇటు నుంచే వెళ్తుంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కాలేజెస్ కానివ్వండి, ఆఫీసెస్ కానీ ఎక్కువగా ఉండడంతో ఉదయం వేళల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రము 4 గంటల నుంచి దాదాపు 7-8 గంటల వరకు ఇక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. 15 minutes. ఏంటి ఆర్డినరీ బస్సెస్, మీరు ఏంటి పాసా ఏంటి? Pass. రెగ్యులర్గా ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది? బస్సెస్ ఎలా ఉంటాయి? 20 to 30 minutes పెట్టవచ్చు. ప్రతిరోజు దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది యూత్ కూడా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్కి వెళ్ళేవారు. వారందరూ కూడా చాలాసేపు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఏంటి రెగ్యులర్గా బస్సెస్ టైమింగ్కి వస్తాయి ఇక్కడ? రెగ్యులర్గా వస్తుంటాయండి, కొంచెం లేటుగా అవుతుంటాయి, ఒక అరగంట పావు గంట లేట్ అవుతుంటేనే వచ్చినా కానీ ఫుల్ రష్, ఎక్కువ బస్సులు పెట్టుకోవచ్చు అసలుకి, కానీ బస్సులే పెట్టట్లేదు. కంటిన్యూగా వచ్చినాయండి, అమీర్పేట వచ్చినాయంటే బస్సు ఫుల్ అయ్యండి, ఫుట్ పాత్ మీద నించొని నిలబడిపోతా ఉన్నారు. చూడండి ఒకసారి బస్సులు వచ్చే కొండాపూరి ఎక్కువ, ఎన్ని బస్సులు వేస్తే పొద్దున్న మార్నింగ్ ఎక్కువ బస్సు వేసుకోవచ్చు, మధ్యాహ్నం పూట కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏరియాలో ఉంటారు, ప్రాంతాలకు వెళ్ళేవారు వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో ఉంటారు, కొంతమంది అమీర్పేటలో ఉంటారు. మెయిన్ అమీర్పేట అంటే హబ్ కాబట్టి మెయిన్ అందరు ఇక్కడి నుంచే బయలుదేరుతుంటారు. ఇక్కడి నుంచి ఎక్కువ బస్సులు వేస్తుంటే కొంచెం బాగుంటుంది. సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే నగర ప్రజలకు చాలా ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం ఈ దృశ్యాలని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ప్రయాణికులకు అనుగుణంగా, ప్రయాణికుల సామర్థ్యానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు స్పందించి త్వరితగతిన, అంటే ముఖ్యంగా మెహదీపట్నం కానివ్వండి, కూకట్పల్లి, అమీర్పేట్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వంటి ఇలాంటి క్యారిడార్స్లో ఎక్కువగా రద్దీ ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నారో ఈ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అదనపు బస్సులు కేటాయిస్తే, ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే 3500 బస్సు ఉన్నాయో దీనికి అదనంగా ఇంకొద్దిగా కలిపితే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తెలపడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నగర ప్రజలకు చూస్తున్నారు కదా, సర్కస్ ఫీట్లు తప్పడం లేదని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో కలిసి నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమీర్పేట నుంచి.